సిద్దిపేట పట్టణంలోని శివానుభవ మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేక రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని హరీష్ రావు తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు సిద్దిపేట జిల్లాను రద్దు చేయనీయనని తెలిపారు. ఊపిరిన్నంత వరకు సిద్దిపేటకు సేవ చేస్తారని తెలిపారు. ఫేక్ ప్రచారాలు చేయడంలో బీజేపీ అభ్యర్థి దిట్ట, దయచేసి వాటిని నమ్మవద్దని కోరారు. అయితే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అంతా రివర్స్ గేర్లోకి పోయింది. కొత్త ప్రభుత్వం వస్తే 4 మంచి కొత్త పథకాలు రావాలి, ప్రజలకు మేలు జరగాలి. వీళ్ళు ఏమన్నారు, మార్పు రావాలి మార్పు రావాలి అన్నారు. మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే అద్భుతంగా దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంలో మార్పు వచ్చింది. అంతేనా కదా? బోరు బాయిల కాడ 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే ఇప్పుడు మళ్ళా కాలిపోయే మోటార్లు, దొంగ రాత్రి కరెంటు, రైతుల జీవితాల్లో చీకటిమయం చేసే మార్పు అయితే వచ్చింది. బిడ్డ పెళ్ళైతే కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండ్రు. వీళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు. తులం ఏమైందో కానీ ఇచ్చే చెక్కు కూడా బంద్ అయింది. మార్పు అయితే వచ్చింది. ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ ఇచ్చి డెలివరీ చేసి తల్లిని పిల్లని ఇంటికాడ తెచ్చుదురు. పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకు అనే రోజులు ఆ రోజు ఉండే. ఇవాళ మార్పు వచ్చింది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే మార్పు అయితే వచ్చింది. కరోనా లాంటి కష్టమైన సమయంలో కూడా కేసీఆర్ గారు రైతు బంధును సకాలంలో అందించారు. కరోనా వస్తే కూడా రైతు బంధు ఆగలేదు. ఇవాళ మార్పు వచ్చింది. 5 నెలలైనా మార్కెట్లోకి వడ్లు వచ్చినా ఇంకా పూర్తిగా రైతు బంధు పడని మార్పు అయితే వచ్చింది. వచ్చిందా లేదా? మంచినీళ్ళు కేసీఆర్ ఉండగా సిద్దిపేటలోకి లేదనుకో కానీ రోజు నల్లా వచ్చేది. కరీంనగర్లో పోతే దినం తప్పించి దినం వస్తుంది. ఖమ్మంలో 3 రోజులకు ఒకసారి వస్తుంది, మురుగు నీళ్ళు వస్తున్నాయి. జైరాబాద్లో 3 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది. మార్పు వచ్చింది. త్రాగునీటి సరఫరాలో మార్పు అయితే వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే మార్పు రివర్స్ గేర్లో ఉన్నది. ముందుకు పోతలేదు బండి. ఏ విషయంలో, మంచినీళ్ళ విషయంలో, కరెంటు విషయంలో, రైతు బంధు విషయంలో, కళ్యాణ లక్ష్మి విషయంలో, కేసీఆర్ కిట్ విషయంలో, రియల్ ఎస్టేట్ రంగంలో అన్నింటా మార్పే వచ్చింది. ఏంటంటే రివర్స్ గేర్ మార్పు వచ్చింది. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు. 2 పార్టీలు, అటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని తిట్టుంది, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని తిట్టుంది. ఏమని? గాడిద గుడ్డు అని. కాంగ్రెస్ వాడు ఏమంటుండు, 10 ఏళ్ళ బీజేపీ వాడు ఏమిచ్చిండు, గాడిద గుడ్డు తప్ప అంటుండు. బీజేపీ వాడు ఏమంటుండు, నువ్వు 5 నెలల్లో తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీల్లో ఏమిచ్చినావు, గాడిద గుడ్డు తప్ప అంటుంది. నిజమే, 2 పార్టీలు తెలంగాణ గాడిద గుడ్డు ఇచ్చినాయి. 2 పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు తప్ప మీరు ఏమిచ్చింది. అందుకే ఇవాళ ఇద్దరు కూడా మీరు గమనిస్తే బీజేపీ వాడు ఏమంటాడంటే హిందువుల యొక్క ఆస్తి గుంజుకొని ముస్లింలకు వంచుతారు అని బీజేపీ వాడు మాట్లాడతాడు. కాంగ్రెస్ వాడు ఏమంటాడు, బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయని వీడు మాట్లాడతాడు. ఆడ ఆస్తి వంచడు, వీడెవడు రిజర్వేషన్ తీయడు. కానీ ఏం డ్రామా ఇది? సెంటిమెంట్ పెట్టి ఏమన్నా ఓట్లు వేయించుకున్నాము. ఇద్దరు అధికారంలో ఉన్నారు కదా. ఢిల్లీలో ఉన్నోడు 10 ఏళ్లలో ఈ మంచి పని చేసినా నాకు ఓటేయమని వాడు అడుగుతలేడు. గల్లీలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నోడు 5 నెలల్లో నేను 6 గ్యారెంటీల్లో గిన్ని పనులు పూర్తి చేసినా నాకు ఓటేయమని వీడు చెప్పాడు. వాడేమో ఆస్తుల గురించి మాట్లాడతాడు, వీడు రిజర్వేషన్ల గురించి మాట్లాడతాడు. అంటే ఇద్దరు ఇచ్చింది గాడిద గుడ్డే కనుక చెప్పుకోవడానికి ఏమి లేదు కనుక ఈ దొంగ డ్రామాలు ఆడుతూ ఉన్నారు, ఈ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఏమిచ్చింది బీజేపీ? ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి, కానీ ఇక్కడ పెరిగినాయి. 60 రూపాయలకి 106 రూపాయలు అయితే చేసింది. గ్యాస్ సిలిండర్ 350కి 1000 అయితే చేసింది. జిఎస్టీ పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు అయితే పెంచింది. రైతులను 700 మందిని ఢిల్లీలో పొట్టన పెట్టుకొని రైతుల్ని చంపింది బీజేపీ పార్టీ. కార్పొరేట్లకు మేలు చేస్తే తప్ప కర్షకులకు మేలు చేయదు బీజేపీ. కార్పొరేట్లకు 14 లక్షల కోట్లు మాఫీ చేసింది తప్ప కర్షకులకు నయా పైసా మాఫీ చేయలేదు బీజేపీ. ఏమిచ్చింది రాష్ట్రానికి బీజేపీ? గాడిద గుడ్డు తప్ప. ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా? మిషన్ కాకతీయకు పైసా సాయం చేసిందా? మిషన్ భగీరథకు రూపాయి సాయం చేసిందా?
మన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా? ఏమిచ్చింది? గాడిద గుడ్డు తప్ప. బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డే. 6 గ్యారెంటీల గుడ్డు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారెంటీల గుడ్డు కూడా గాడిద గుడ్డే. దుర్మార్గం ఏంది? రాహుల్ గాంధీ వచ్చిండు మన నిర్మల్కి, మేము 6 గ్యారెంటీలు అమలు చేసినాము అన్నాడు. నేనన్నా 6 అమలేని అంటున్నావు కదా రాహుల్ గాంధీ. ఏ ఊర్లో అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసిందో మేము ఆడ ఓట్లు అడిగాము, అమలు చేయకపోతే మీరు ఓట్లు అడగద్దు అని నేను అన్నాను. దానికి ఒప్పుకోవాలి కదా మరి నిజంగానే చేస్తే. రేవంత్ రెడ్డి అంటాడు 6 5 అంటాడు. అయినా 5 అఫ్కోర్స్ మన సిద్దిపేట అంటే అలా పప్పులు ఉడకలేదు. బయట ఏమైంది? బాండ్ పేపర్ మీద రాసిచ్చే వరకు కొన్ని జాగాల జనం నమ్మింది. అరే బాండ్ పేపర్ అంటే వీరంతా రియల్ ఎస్టేట్ ఉంటారు, ఏదైనా భయాన్ని ఇచ్చినాక ఏం చేస్తారే? బాండ్ పేపర్ మీద ఇంత ముట్టింది, 3 నెలల మిగతాది కడతాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాస్తాం. ఎందుకు రాస్తాం బాండ్ పేపర్ మీద? బాండ్ పేపర్ అంటే నమ్మకం. బాండ్ పేపర్ కులంలో పెట్టినా, పెద్దల సమక్షంలో పెట్టినా, పోలీస్ స్టేషన్కి పోయినా బాండ్ పేపర్కి ఇంత ఇజ్జత్ ఉన్నది, బాండ్ పేపర్కి ఇంత విశ్వాసం ఉన్నది. ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని బాండ్ పేపర్కి ఉన్న ఇజ్జత్ కూడా పోయింది. ఏం చెప్పారు బాండ్ పేపర్ మీద? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రాసిచ్చారు. ఇప్పుడు 100 పోయి 150 వచ్చాయి. 100 రోజుల్లో చేస్తామన్నారు, చట్టబద్ధత చేస్తామన్నారు. మరి ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చింది అమలైందా? ఆనాడేమో ప్రామిసరీ నోట్లు, నేడేమో గాడ్ ప్రామిసరీ. అర్థమైందా? ఆ రోజేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, ఇప్పుడు టీవీ పెట్టి ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? నమ్మతలేదు జనం. బాండ్ పేపర్ బౌన్స్ అయింది. ఇప్పుడు మీరు ఎవరికైనా చెక్ ఇస్తారు భయ్, చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా? చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది? మరి బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ కు, బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ కు శిక్ష పడాలన్నా వద్దా? నువ్వు 100 రోజులు ఇస్తాను, నీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది. ఇప్పుడు నయా నాటకం, దేవుని మీద ఒట్టు. వేములాడ పోతే రాజన్న మీద ఒట్టు, సిద్దిపేటకు వస్తే మల్లన్న దేవుడి మీద ఒట్టు, మెదక్కు పోతే అమ్మవారి మీద ఒట్టు, మళ్ళీ నయా నాటకం. ఎందుకంటే బాండ్ పేపర్ ప్రయోగం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టు. మీరందరూ కూడా చూస్తున్నారు ఆ విషయం. సో ఈ సందర్భంలో మనం ఆలోచించాలి.